హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజుని. ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చినాను. యాక్చువల్లీ మోటో లాగింగ్ సెటప్ అయితే మనం ఈరోజు చూస్తున్నాము. బట్ నేను ఇండోర్లో చేద్దాం అనుకున్నా. ఇండోర్లో చేసే అంతగా నాకు ఇష్టం కాలే, సో అందుకనేసి అవుట్డోర్లో చేస్తాను అనమాట. మీకు మెయిన్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మోటో లాగింగ్ సెటపే కానీ లాగింగ్ సెటపే కానీ మెయిన్ థింగ్ కావాల్సింది మనకి లైక్ ఎక్విప్మెంట్స్, అలాగే ఎంత ప్రైస్ పడుతుందని మీకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది. దీనికంతా స్టార్ట్ చేయకముందు అందరూ ఏం చేస్తారంటే ఇది టెక్ గురించి ఎలా వైరల్ చేయాలి వీడియోస్ అని చూస్తారు, కానీ ఎవరు సెటప్ గురించి ఎలా కంటెంట్ ఇవ్వాలని ఎవరు చూడరు. సో నేనేం చేస్తానంటే ఈరోజు మంచి లైక్ మనకి ఒక మంచి ప్రైస్తో ఎలా స్టార్ట్ చేయాలనేసి నీకు ఈరోజు చూపిస్తాను. గైస్, మనకి మెయిన్ మోటో లాగింగ్ కావాల్సింది 3 థింగ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి జాకెట్, హెల్మెట్, దాని తర్వాత ఒక బైక్ అనమాట. నా దగ్గర ఉండేది బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్. అలాగే జాకెట్ చూసుకున్నారంటే మీకు వచ్చేసి లెవెల్ 2 జాకెట్ అనమాట. ఇది షోల్డరు, చెస్ట్, వెనకాల బ్యాక్ అంతా ప్రొటెక్షన్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఒక 8,000 పడింది అనమాట. నెక్స్ట్ నేను హెల్మెట్ యాది యూజ్ చేస్తాను అంటే ఎస్ఎంకే అనమాట. ఎస్ఎంకే వచ్చేసి ఆల్మోస్ట్ నాకు ఒక 4,500 సంథింగ్ పడింది. మా పాత ఛానల్ ఎవరు చూసింటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట నేను హెల్మెట్ ఎంత కొన్నాను, ఎంత డిస్కౌంట్ అయింది అనేసి. సో నెక్స్ట్ వీక్ నేను అలాగే మా ఫ్రెండ్కి ఒక రైడింగ్ జాకెట్ తీసుకుంటాను. దానికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఎంత ప్రైస్ పడుతుంది అనేసి. ఈ హెల్మెట్ వచ్చేసి నాకు 4,500 పడింది అన్నాను కదా, బట్ ఇది అంత వెయిట్ ఎక్కువ ఉంటుంది గైస్. మనకు వెళ్తూ ఉంటే ఏమి అంతగా తెలీదు. ఒక ట్రాఫిక్లో ఎలా ఉన్నామంటే చాలా వెయిట్ అనిపిస్తుంది. ఈరోజు అయితే మీకు ఫుల్ డీటెయిల్గా మోటో లాగింగ్ సెటప్ ఎలా చేయాలో, అలాగే ఎంత పడుతుంది ప్రైజు అంతా పెడతాను. అంతే, అలాగే లింక్ కూడా పెడతాను. మీరు ఎవరైనా మోటో లాగింగ్ సెటప్ చేయాలా అలాగే పర్చేస్ చేసుకోవాలంటే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అంతేం పెద్ద బ్యాటరీ కాదు. మోటో లాగింగ్ చేయాలంటే గోప్రోస్ కావాలా, ఎక్కువ డబ్బులు అవుతుంది అనుకునేసి నేనంతా కొనినంత సెకండ్ హ్యాండ్లోనే. యాది సెకండ్ హ్యాండ్లో కొన్నాను, యాది కొత్తగా తీసుకున్నాను అంతా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మోటో లాగింగ్ సెటప్ అంతా ఉందన్నమాట. మీకు ఒక్కొక్కటి ఎంత ప్రైస్ పడుతుంది అనేసి అంతా క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ మనకి గోప్రో చూసుకున్నారంటే ఇది వచ్చేసి హీరో బ్లాక్ 10 అనమాట. దీనికే ఇవంతా ఎక్విప్మెంట్స్ యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. ఇది వచ్చేసి నాకు ఒక 10,000 పడింది అనమాట. దీంట్లో మీరు 5.3K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. బట్ మీకు మోటో లాగింగ్కి అయితే ఒక 2.7K 60 FPSలో రికార్డ్ చేసుకోండి. మనకి అప్పుడు బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం ఎక్కువనే వస్తుంది. అలాగే ఇప్పుడు దీనికి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలనేసి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాటరీస్ అనమాట. ఈ మనకి ఒక బ్యాటరీ వచ్చేసి 2,000 సంథింగ్ పడుతుంది. నేను అలాగా 4 బ్యాటరీస్ తీసుకున్నాను. 4 బ్యాటరీస్ నాకు 9,000 చేంజ్ ఏమో పడింది. నెక్స్ట్ మనకు వచ్చేది మెయిన్ కేస్ అనమాట. గోప్రోకి మెయిన్ కావాల్సింది కేసే అనమాట. ఈ కేస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 900 పడింది గైస్. ఇది లేకపోయింది అనుకోండి, ఏదైనా వెళ్తున్నప్పుడు పడిపోయింది అనుకోండి, అదే నార్మల్గా పడిపోయిందంటే లెన్స్ పోయిందంటే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకు వచ్చేది కనెక్టర్. ఇది వచ్చేసి మన గోప్రో కనెక్టర్ అనమాట. ఈ గోప్రో కనెక్టర్ వచ్చేసి ఈ యొక్క కనెక్టర్ మైక్ వచ్చేసి మనకి 4,500 సంథింగ్ ఉంది. ఇంకా ఇప్పుడు ఎక్కువనే అయ్యింది. అది మీకు అన్ని లింక్లో అంత డిస్క్రిప్షన్లో నా లింక్ పెడతాను ఒక్కొక్క ప్రైజు, మీరు కావాలంటే కొనుక్కోండి. నెక్స్ట్ చూసినారంటే మోనో మైక్ అనమాట. ఇది వైర్లెస్ మైకు, వైర్ మైకు. మనకి మోటో లాగింగ్ సెటప్కి ఇదే అనమాట సెట్ చేసినది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంది చూడండి వైరు. దీన్ని నెక్స్ట్ మీకు అది ఎలా సెట్ చేసుకోవాలని కూడా చెప్తాను. మళ్ళీ అలాగే చూసుకున్నారంటే ఇది వచ్చేసి బ్లూటూత్ మైక్ అనమాట. దీన్ని కూడా లింక్ పెడతాను. ప్రస్తుతానికి నేను వాడుతున్నది కూడా ఈ మైకే అనమాట. మీరు వన్ టైం ఛార్జ్ చేసినారంటే 4 hours ఈజీగా వస్తుంది గైస్. ఇప్పుడైతే మనం మోటో లాగింగ్ సెటప్ చూసుకుందాం డైరెక్ట్గా. ఇది ఉంది కదా, ఈ మౌంట్ వచ్చేసి ఫస్ట్ నేను యూస్ చేస్తాను అనమాట మన పాత ఛానల్లో. సో దానికి ఏమవుతుందంటే నార్మల్గా యూస్ చేసి సెటప్ అంతా చేసుకొని బ్లాగింగ్ చేస్తున్నప్పుడు లైక్ కొంచెం షేక్ అయిందంటే యాంగిల్ అయితే చేంజ్ అయిపోతాను. దానికోసం నేనేం చేసినానంటే ఎంసీలో వేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. చూడండి, దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంది. చాలా షేకు కాదు. ఇక టైట్ చేసుకున్నామంటే ఎలా పెట్టినామంటే ఆ యాంగిల్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా లైక్ మోటో లాగింగ్ నేను రెగ్యులర్గా చేస్తాననేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఇది గోప్రో ఇలా కేస్ వేసుకున్నామా, దాని తర్వాత ఇది కనెక్టర్ అనమాట. ఈ కనెక్టర్ లేకుండా మనం డైరెక్ట్గా వ్లాగ్ అయితే చేయలేము. ఈ ఒక్క కనెక్టరే మనకి 4,500 పడుతుంది. మీకు అంతా లింక్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి, చెక్ చేయండి. ఎవరైనా స్టార్ట్అప్ చేయాలంటే స్టార్ట్అప్ కూడా చేసుకోవచ్చు. మనకి తక్కువ ప్రైస్లోనే అయిపోతుంది. మీకు టోటల్గా ఎంత అవుతుంది అనేసి నేను లాస్ట్లో చెప్తాను. సో ఇలా పెట్టుకున్నాక దాని తర్వాత చూడండి ఇలా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెటప్ చేసుకోవాలా. ఫస్ట్ లోపల చూపిస్తాను, హెల్మెట్ లోపల నేను ఎలా సెటప్ చేసినాను అనేసి. సో నార్మల్ ఏమీ లేదు గైస్, దీనికి ఒక వైర్ మైక్ వస్తుంది. నేను ఆల్రెడీ 2 మైక్స్ ఆర్డర్ చేసినాను. వైర్ మైకు, ఇది మోనో మైక్ అనేసి అనమాట. ఇలా వైర్ మైక్ వస్తుంది. చాలానే లాంగ్ వస్తుంది గైస్. ఫుల్ చిక్ అయిపోయింది, ఒక నిమిషం. చూస్తున్నారా ఎంత లాంగ్ ఉందనేసి. సో మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టుకొని టేప్ వేసేసుకోండి.
లైక్ మీరు ఇలా పెట్టుకొని టేప్ వేసేసుకున్నారంటే ఇట్లా ఇట్లా పెట్టుకొని లోపల ఫిట్ చేసుకొనేసి టేప్ వేసుకున్నారంటే కొంచెం ఎంత కావాలో అంత స్పేస్ పెట్టుకొని మెయిన్ ఇది కూడా కనెక్టర్కి కావాల్సిందే గైస్. ఇది వచ్చేసి మనకి ఒక 300 రూపీస్ అలా అంత పడుతుంది అనమాట. ఇలా పెట్టుకొని టేప్ వేసుకొని లోపల మైక్ వచ్చేసి ఎక్కడ పెట్టుకోవాలనేసి అందరికీ కొంచెం ఇప్పుడు నార్మల్ మోటో లాగింగ్ సెటప్లకి అందరికీ ఒక డౌట్ ఉంటుంది. అందరూ మైక్ వల్లనే చాలా ఇబ్బంది పడతారు. గోప్రోస్ కింద మైక్ ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ సెటప్ చేయాలనేసి నేను చూపిస్తాను. నేను ఎక్కడ సెటప్ చేసుకున్నాను, విన్ నాయిస్ ఎక్కువ ఎందుకు రాదు అనేసి చూపిస్తాను. చూడండి, నా మైక్ వచ్చేసి కరెక్ట్గా ఈ లాస్ట్లో ఉంటుంది. అంటే ఇక్కడ లైక్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం ఇటు సైడ్ పెట్టింటాను. ఫ్రంట్లో పెట్టినారంటే విన్ నాయిస్ కరెక్ట్గా ఇక్కడే వచ్చేస్తుంది మనకి. సో మీరు ఎంత పెద్ద మంచి గోప్రోనే పెట్టుకోండి, 13 కానీ 14 పెట్టుకున్నా కూడా ఇక్కడ పెట్టినారంటే మైక్ మీకు విన్ నాయిస్ వస్తుంది, గర్ అని వస్తుంది. సో మీరేం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటుంది అటు సైడ్ ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మోటో లాగింగ్ ఇప్పుడు ఎలా సెటప్ చేస్తాను నేను ఎప్పుడు అనేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నార్మల్గా ఇలా మౌంట్ వేసుకున్నాను కదా, దాని తర్వాత ఫస్ట్ ఇక్కడ తీసేసుకోండి. ఇట్లా తీసుకున్నారంటే నేను అట్లాగే సెట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఎంసీలో వేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా వేసుకుంటాను అనమాట. మీకు ఇలా లోవర్ యాంగిల్ ఇట్లానే పెట్టుకోవచ్చు. నేను యూస్ చేసేది వచ్చేసి ఇలా యూస్ చేస్తాను అనమాట. చూపిస్తాను చూడండి, ఇలా పెట్టుకొని దాని తర్వాత ఇలా సెట్ చేసుకోవాలి గైస్. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ మైక్ ఉంటుంది కదా, ఇక్కడ కనెక్టర్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి మోనో మైక్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలా. ఇలా కనెక్ట్ చేసుకొని గైస్ చూస్తారు కదా, ఇదైతే నా మోటో లాగింగ్ సెటప్ అనమాట. నాకు ఈ మోటో లాగింగ్ సెటప్ ఎంత ప్రైస్లో పడింది అంటే అరౌండ్ ఒక 35K అయితే పడింది. నేను ఒకేసారి అంతా ఇన్వెస్ట్ చేయలేదు అనమాట. సమ్ టైమ్స్ లైక్ ఒక డబ్బులు ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ తీసి పెట్టుకున్నాను. మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ అంతా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీకు కావాలంటే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అలాగే మైక్ కూడా అంతే. కానీ గైస్ అందరూ గోప్రో తీసుకుంటారు కానీ మంచి మైక్ తీసుకోరు. మైక్ ఎలా సెటప్ చేసుకోవాలో కూడా తెలియదు. నేను చూపించినాను కదా, అలా సెట్ చేసుకున్నారంటే మీకు విన్ నాయిస్ తక్కువనే వస్తుంది. నెక్స్ట్ మోటో లాగింగ్ సెటప్కి వెళ్ళిపోతాము. మాట్లాడుకుందాం ఎలా విన్ నాయిస్ వస్తుందా రాదా, అలాగే మీకు యాంగిల్ నేను ఎంతవరకు సెట్ చేసుకుంటాను, అలాగే నేను ఎలా నార్మల్గా స్టార్ట్ చేస్తాను అనేసి కూడా మీకు చూపిస్తాను. గైస్ మీకైతే మోటో లాగింగ్ సెటప్ అయితే చూపించాను కదా. ఇప్పుడు చూడండి మీకు వ్లాగింగ్ టైంలో ఎలా చేస్తాను అనేసి. ఇది వచ్చేసి నేను సూపర్ వ్యూ పెట్టుకున్నాను. 2.7K 60 FPS రికార్డ్ చేస్తాను. దీనివల్ల మనకి బ్యాటరీస్ కొంచెం ఎక్కువసేపు వస్తుంది. నెక్స్ట్ చూసినారంటే గైస్ బెంగళూరులో అయితే ఫుల్ వాన్ అంటే 3-4 డేస్ నుంచి వాన్ పడుతూనే ఉంది. నిన్న మా ఇంటికాడ వాన్ ఎలా నిండిపోయింది అనేసి మీకు ఒక చిన్న క్లిప్ పెడతాను, చూసుకొని రండి. చూసినారు కదా ఎంత వాన్ పడిందో అనేసి. వాన్ నిలుస్తూనే లేదు. సో నెక్స్ట్ మీరు చూసినారంటే ఇది మీరు ఒక 80 స్పీడ్లో పోయినా కూడా మనకి విన్ నాయిస్ రాదు. మీకు ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి. సో ఇదే అనమాట మన మోటో లాగింగ్ సెటప్. మీకు ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇంకా క్రేజీగా ఉండిపోతుంది గైస్. సో దానికోసం మీరు ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్.